హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవి అశోక్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం నేనైతే మష్రూమ్ కర్రీ చేసేసానండి. మష్రూమ్ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ కూడా నా స్టైల్ని మీకు చూపించాలని ఈ వీడియో చేశాను. ముందుగా ఈ మష్రూమ్స్ అన్నీ ఇలా తీసుకోవాలి. మష్రూమ్స్ తీసుకున్నాక అవన్నీ కూడా వాటర్లో శుభ్రంగా వేసి చక్కగా ఒకసారి వాష్ చేసేసి పక్కకి ఒక డిష్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్ అవసరం లేదు. ఒక మష్రూమ్ని 4 పార్ట్స్గా కట్ చేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఒక 2 ఆనియన్స్ అండ్ 2 మిర్చి తీసుకున్నాను. అట్లాగే ఒక 4 టమాటోస్ తీసుకున్నాను. మిర్చి అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసేసాను, ప్లస్ టొమాటోస్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొంచెం బాగా వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు మెత్తగా చక్కగా వేగడానికి చిటికెడు ఉప్పు వేసి వేయిస్తే ఉల్లిపాయలు కసకసలాడకుండా చక్కగా మెత్తగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం వేగి ఉంటాయి. ఇప్పుడు అందులో మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. అట్లాగే అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, గరం మసాలా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలకి చక్కగా కలిసేటట్టు మొత్తం అంతా కూడా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా ఆ మిశ్రమం అంతా కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మష్రూమ్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. మష్రూమ్స్ అన్నీ ఇందులోకి ఇలా వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపి అందులో పచ్చి వాసన పోవడానికి ఫస్ట్ పసుపు వేసి చక్కగా ఒకసారి మొత్తం అంతా కలిపేస్తే ఆ పచ్చి వాసన పోతుంది. ఎక్స్ట్రా ఏదైనా కొంచెం ఆయిల్ పట్టిద్దంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలిపేసి పెట్టుకుందాం. అంతా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేస్తే కొంచెం పసుపు వాటికి పట్టిద్దనమాట మష్రూమ్స్కి. నెక్స్ట్ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాము. టొమాటోస్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ అంతా కూడా ఒకసారి చక్కగా కలిపేసి ఇందులో మనం సాల్ట్, ఇంకా రుచికి తగ్గట్టుగా కారం, ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ మసాలాస్ వేసుకున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఇలా మూత పెట్టి వదిలేస్తే మొత్తం అన్నీ కూడా మష్రూమ్స్కి స్పైసెస్ అనేవి పడతాయి అన్నమాట. ఇందులోంచే వాటర్ కూడా వస్తుంది, మష్రూమ్ వాటర్ అండ్ టొమాటో వాటర్ కూడా ఉంటుంది. సో చూసుకొని ఒకసారి కలిపిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కాసేపు అలాగా వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచుదాము. ఈ లోపది బాయిల్ అవుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా చకచక ఉడుకుతూ ఉంటుంది మన మష్రూమ్ కర్రీ. సో ఇప్పుడు మరి స్పైసెస్, ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకోవాలి కాబట్టి నేనైతే చెక్ చేసేస్తున్నాను. వావ్, గుడ్, సరిపోయినాయి. సో మష్రూమ్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం కొంచెం దగ్గరికి అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ టాప్ అట్లా వేస్తే ఆ ఫ్లేవర్తో కర్రీ ఇంకా సూపర్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ నాన్ వెజ్ లాగా ఉంటుందన్నమాట. మష్రూమ్ కర్రీ అనేది మనకి ఇమ్యూనిటీకి బాగా పనిచేస్తుంది, హార్ట్కి కూడా మంచిదని చెప్తూ ఉంటారు. సో వేడివేడి అన్నంలో ఈ మష్రూమ్ కర్రీ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ నాన్ వెజ్కి సరి సమానంగా ఉంటుందన్నమాట. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్, and don't forget to tap the bell icon. Bye bye.